మెగా ఫైనల్ తెలుగు వారియర్స్ వర్సెస్ భోజ్పురి దబంగ్స్ అండ్ టీమ్ లైన్ చూడొచ్చు. అక్కడ మనోజ్ తివారీ, దినేష్ యాదవ్, ప్రవేశ్ యాదవ్, విక్రాంత్, ఉదయ్, ఆదిత్య, అంశుమన్, అయాస్ ఖాన్ అండ్ డేంజర్ మ్యాన్ అస్గర్ ఖాన్, రాఘవ్ అండ్ సుధీర్ కూడా ఉన్నారు. సో 2 ఓవర్లు అయిపోయినాయి. 14-1 రైట్ నౌ భోజ్పురి అండ్ రఘు కంటిన్యూ చేస్తున్నాడు తన సెకండ్ ఓవర్. స్లోర్ డెలివరీ, బాల్ గాల్లో అవుతుంది. ఇది క్యాచ్ అవుతుందా? ఫుల్ అండ్ డైవ్ చేశాడు, ప్రయత్నించాడు, కానీ ఎలాంటి పొజిషన్లో లేదు ఆ క్యాచ్ తీసుకోవడానికి. కానీ అశ్విన్ బాబు మాత్రం చాలా చాలా చక్కటి ప్రయత్నం. వండర్ఫుల్ ఎఫర్ట్ అశ్విన్ బాబుది. క్యాచ్ పట్టుకోవడం చాలా కష్టం, పట్టుకుంటే క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్ అయి ఉండేది. అంత గ్రౌండ్ కవర్ చేశాడు అతను పొజిషన్ నుంచి. షార్ట్ థర్డ్ మ్యాన్ నుంచి ఆల్మోస్ట్ షార్ట్ ఫైన్ లెగ్ దాకా వచ్చి ఆ క్యాచ్ పట్టుకునే ప్రయత్నం చేశాడు, కానీ ఆ టైమింగ్ ఆఫ్ ది డైవ్ కుదరలేదు. బట్ వండర్ఫుల్ ఎఫర్ట్ ఆల్ ద సేమ్. ఎస్, ఆ డగౌట్లోని ఫేసెస్ చూసి చెప్పచ్చు, సో క్లోజ్, సో మచ్ దేర్ అని. మరోసారి స్లో డెలివరీ, ఎలాంటి పొజిషన్లో లేడు ఆ షాట్ ఆడడానికి. రఘు సూపర్ బౌలింగ్, కంప్లీట్గా చక్మా కాగే అనాలి. ఎలాంటి ఫుట్ వర్క్ లేదు, జస్ట్ బ్యాట్ ఊపుతున్నాడు అక్కడ. అని బాల్ చాలా ఫుల్లర్ లెంత్ వేస్తున్నాడు. బాల్ స్వింగ్ అవుతుంది కాబట్టి ఆ ఫుల్ లెంత్ యూజ్ చేస్తున్నాడు అక్కడ రఘు. అండ్ అమ్రపాలి దుబే, ఈరోజు డిఫరెంట్ స్పెక్టికల్స్. సరే, వైట్ డెలివరీ. బహుశా అమ్రపాలి దుబే నిన్న కళ్ళనీళ్ళు పెట్టుకోవడం స్పెక్టికల్స్ డ్యామేజ్ అయినాము, అందుకే ఈరోజు డిఫరెంట్ చూస్తున్నాం మనం, డిఫరెంట్ ఐవేర్. మంచి కలెక్షన్ అక్కడ. వికెట్ కీపర్ హరీష్ కోయలగుంట్ల నుంచి చక్కటి కీపింగ్ చేస్తున్నాడు. ఈసారి మాత్రం చక్కటి కనెక్షన్, స్ట్రైట్గా ఫీల్డర్ సుధీర్ బాబు చేతిలోకి. నో ప్రాబ్లం దేర్. సో సూపర్ చార్జ్డ్ అప్ ఉన్నారు ఫీల్డర్స్ అందరూ. అండ్ వెంకీ మామ మొదటి సీజన్ నుంచి సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు సిసిఎల్ టీంకి. వెంకీ మామ డగౌట్లో ఉంటే డెఫినెట్గా టీం అందుకే చాలా చార్జ్డ్ అప్గా ఉంది. సుధీర్ బాబు వెరీ గుడ్ ఫీల్డర్, వెరీ వెరీ అథ్లెటిక్. అండ్ తన రన్అప్ మిస్ అయ్యాడు బహుశా. మంచి క్రౌడ్ చూస్తున్నాం మనం, బిగ్ క్రౌడ్. అందరు కూడా తెలుగు వారియర్స్ సపోర్టర్స్. ఫైనల్లో మరి తెలుగు టీంకి ఫుల్ సపోర్ట్ ఉంది. పెద్ద షాట్ ఈసారి అయితే గాల్లో ఉంది. అండ్ నందకిషోర్ సూపర్ కలెక్షన్. అండ్ రెండో వికెట్ కోల్పోయింది భోజ్పురి దబంగ్స్. ఎలాంటి మిస్టేక్ చేయలేదు అక్కడ ఫీల్డర్. బాల్ గాల్లో ఉంది, రన్నింగ్ చేసుకుంటూ వచ్చాడు. చక్కటి కలెక్షన్ అండ్ టైమింగ్ ఆఫ్ ద క్యాచ్ సూపర్. నందకిషోర్, వాట్ అ క్యాచ్. ఇన్ఫ్యాక్ట్ సుధీర్ బాబు ఆ క్యాచ్ పట్టింది. ఎక్సలెంట్ రన్నింగ్ క్యాచ్, అది పర్ఫెక్ట్గా జడ్జ్ చేశాడు. దాంతో తెలుగు వారియర్స్ డగౌట్లో విక్టరీ, వెంకటేష్, శ్రీకాంత్ అందరూ కూడా వెరీ వెరీ హ్యాపీ. ఉదయ్ తివారీ ఆల్రెడీ ఒక 4 కొట్టాడు, చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. సో బ్రేక్ త్రూ, సెకండ్ బ్రేక్ త్రూ, 17 for 2. ఎస్, కొత్త ప్లేయర్ ఆదిత్య ఓజా చాలా ఎక్కువ రన్స్ చేశాడు ఈ టోర్నమెంట్లో. సెకండ్ టాప్ స్కోరర్ అతను, 289 రన్స్ చేశాడు. అఖిల్ తర్వాత ఇతనికి ఎక్కువ రన్స్, 69. టాప్ స్కోర్ 350s ఉన్నాయి, 830+ స్కోర్స్ ఉన్నాయి. చాలా చాలా కన్సిస్టెంట్ ప్లేయర్. 12 సిక్స్లు, 35 బౌండరీలు కొట్టాడు. బిగ్ హిట్టర్ కూడా. సో చాలా ఇంపార్టెంట్ మెంబర్ ఆఫ్ భోజ్పురి దబంగ్ టీమ్. అండ్ రఘు బాల్ స్వింగ్ చేస్తున్నాడు. మరి ఫస్ట్ ఓవర్లో కూడా కొంత బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టాడు. సో అవసరమైన బ్రేక్ త్రూ ఇచ్చాడు రఘు. రన్అట్ అండ్ 1 వికెట్ ఫర్ రఘు. ఇది కూడా ఫుల్లర్ లైన్ డెలివరీ. అయితే ఇది ఇక్కడ బౌండరీ లైన్ మీద ప్రొటెక్షన్ ఉంది, ఒక సింగిల్ మాత్రమే. బౌలింగ్ మార్పు. సామ్రాట్ ఇంటూ ది అటాక్. సామ్రాట్ 8 వికెట్లు తీశాడు. బెస్ట్ 4 for 9. లాస్ట్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ఇంపార్టెంట్ సెమీఫైనల్లో 4 వికెట్లు తీశాడు. 2 ఇన్నింగ్స్లో కూడా చాలా టైట్ బౌలింగ్ వేశాడు సమ్రాట్.
లాస్ట్ మ్యాచ్లో అతను అక్కడ డాక్టర్ విజయ్ ఎండ్ నుంచి చేశాడు, ఇప్పుడు ప్రకృతి ఎండ్ నుంచి చేస్తున్నాడు. వెరీ వెరీ సక్సెస్ఫుల్ బౌలర్. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ద ఇంపార్టెంట్ సెమీఫైనల్ మ్యాచ్. తెలుగు వారియర్స్ మంచి స్టార్ట్ దొరికింది. 3 ఓవర్స్లో 19 రన్స్ మాత్రం చేశారు. రన్ రేట్ జస్ట్ అబౌవ్ 6 runs per over. వెల్ స్ప్రెడ్ అవుట్ ఫీల్డ్ పవర్ ప్లే అయిపోయింది. సో బౌండరీ లైన్లో ఫీల్డర్స్ అందరూ రెడీగా ఉన్నారు ఇక్కడ. అండ్ సామ్రాట్ తన మొదటి ఓవర్ వేయడానికి కిందటి మ్యాచ్లో హ్యాట్రిక్ తీశాడు. 4 వికెట్స్ తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయ్యాడు. విక్టరీ వెంకటేష్ చీర్ చేస్తూ ఉంటారు ఇప్పుడు టీంని. ఇక్కడ అపీల్ కీపర్ నుంచి, కానీ అంపైర్ మీద ఎలాంటి ప్రభావం లేదు. బ్యాట్తో కాంటాక్ట్ ఉన్నట్టుగా లేదు. టచ్ మీటర్ కూడా ఉంది. ఆ టచ్ మీటర్ యూజ్ చేసి మరి రిఫర్ చేయొచ్చు అని చెప్పి అడుగుతున్నారు. ఎస్, రిఫర్ చేశారు థర్డ్ ఎంపైర్కి. టచ్ మీటర్ ద్వారా అది స్లిక్ ఉందా లేదా చూస్తున్నారు. కీపర్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. బౌలర్ కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. నిక్ ఉందని చెప్పి, అవుట్ సైడ్ హెడ్ తగిలిందని చెప్పి రీప్లేలో తెలుస్తుంది. టచ్ మీటర్ ద్వారా మనకి ఆ వాయిస్ వాల్యూమ్ పెరుగుతుంది టచ్ మీటర్. సో టచ్ మీటర్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, ఒకవేళ బ్యాట్తో కాంటాక్ట్ ఉంటే, ఎడ్జ్ ఉంటే సౌండ్ వచ్చేది. కానీ ఆ సౌండ్ రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి బ్యాట్తో కాంటాక్ట్ లేదని థర్డ్ ఎంపైర్ చేసి నాట్ అవుట్ అని ప్రకటించారు. సో ఇది కొత్త టెక్నాలజీ, CCLలో దీన్ని సక్సెస్ఫుల్గా యూజ్ చేస్తున్నారు. టచ్ మీటర్ ద్వారా అది ఆ DRS రిఫరల్ మరి ఫెయిల్ అయింది. బట్ గుడ్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పాలి. పార్షల్ DRS ఉంది ఈ టోర్నమెంట్లో. ఆల్మోస్ట్ హయ్యర్ గ్రేడ్ ఆఫ్ క్రికెట్ సంబంధించిన అన్ని ఎలిమెంట్స్ ఇక్కడ ప్రవేశపెట్టడం మనం చూస్తున్నాం. కీపర్ మాత్రం హరీష్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ ఆ అపీల్ విషయంలో. వెల్ ఎస్, ఒకవేళ నాట్అవుట్ అయినా సరే సామ్రాట్కి మాత్రం బోలెడంత మారల్ హై, ఒక మంచి ఆనందం, ఒక ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుంది. అది క్లోజ్ డెలివరీ. మరోసారి నిజంగా ప్లేయింగ్ ఫైర్ టు ఫైర్. అక్కడ మనోజ్ తివారీ మాత్రం స్ట్రగుల్ అవుతున్నాడు ఆ లెంత్ జడ్జ్ చేయడానికి. ఎస్, అక్కడ డెఫినెట్గా మూమెంట్ జస్ట్ ఆఫ్టర్ పిచ్చింగ్ ఆ బాల్ జస్ట్ కొంచెం స్లైట్ అవే మూమెంట్ కనిపించింది. ప్లే అండ్ మిస్ వరుసగా రెండోసారి. సరే, మచ్ క్లోజర్ టు ద స్టంప్స్ ఆ బాల్. సరే, ఆన్ టు ద స్టంప్స్. ఈసారి కనెక్ట్ అయితే చేయగలిగాడు. ఒక రన్అట్ ఛాన్స్. మొత్తం మీద చాలా తిప్పలు పెడుతున్నారు భోజ్పురి దబంగ్స్ని. తెలుగు వారియర్స్ ఫుల్లీ ఛార్జ్డ్ అప్ ఉన్నారు. క్లియర్లీ అక్కడ సింగిల్ తీసుకోవాలంటే కాస్త జంకుతున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు గ్రౌండ్లో ఫీల్డింగ్ విషయంలో తెలుగు వారియర్స్ ఎక్స్ట్రా ఛార్జ్డ్ అప్గా ఉన్నారు. పైగా బౌండరీలకు కళ్ళెం వేశారు కాబట్టి ఇక్కడ బ్యాటర్స్ కొత్తగా ఏదైనా ప్రయత్నించాలి. క్యూట్ ఫ్యాన్ తెలుగు వారియర్స్కి. ఈసారి పెద్ద అపీల్, కానీ అంపైర్ క్లియర్లీ నాట్ ఇంట్రెస్టెడ్. మేబీ బిట్ అది లెగ్ సైడ్ వెళ్తున్నట్టు అనిపించింది అంపైర్కి. రీప్లే చూడొచ్చు. గోయింగ్ డౌన్, క్లియర్గా గోయింగ్ డౌన్ ద లెగ్ సైడ్. ఒక చిన్నపాటి అప్పీల్ మాత్రమే బౌలర్ నుంచి. ఎప్పుడైతే ప్యాడ్కి తగులుతుందో బౌలర్ ఎప్పుడు కూడా ఎక్సైటెడ్గా ఉంటాడు. అదే మనం చూసే సమ్రాట్ నుంచి. బట్ వెరీ గుడ్ బౌలింగ్. ఒక్క రన్ మాత్రం ఇచ్చాడు 4 ఓవర్స్లో, 4 balls. ఈసారి కూడా డాట్ బాల్, ఎలాంటి ఛాన్స్ లేదు. టైట్ బౌలింగ్ సమ్రాట్ నుంచి. లాస్ట్ మ్యాచ్లో ఏ బౌలింగ్ చేశాడో అదే ఇక్కడ కంటిన్యూ చేస్తున్నట్టుగా ఉంది సమ్రాట్. వెల్ ఎస్, క్లియర్లీ తేజస్వి మడివాడ తెలుగు వారియర్స్ సపోర్టర్. తను కూడా మొట్టమొదటి సీజన్ నుంచి సపోర్ట్ చేస్తూనే ఉంది తెలుగు టీంని. ఈసారి లేట్ కట్ చేశాడు అండ్ అక్కడ ఆ గ్యాప్ రాబట్టాడు. మంచి స్మార్ట్ థింకింగ్ అక్కడ ఆదిత్య నుంచి. పార్లే హ్యాపీ బౌండరీ అండ్ దాంతో ఓవర్ సమాప్తం. 4 overs తర్వాత 24 for 2.